ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు జరగనున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జనాభా గణన 2027 మార్చి 1 నుండి ప్రారంభం కానుంది. రక్షణ రంగంలో సాంకేతిక సహకారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడానికి భారత్, ఆస్ట్రేలియా అంగీకరించాయి. అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2025 విజయోత్సవాల్లో ఈరోజు జరిగిన తొక్కిసలాట్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. వార్తల వివరాలు: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు జరగనున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. ఢిల్లీలో ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేసింది. ఈ సమావేశం వివరాలను కిరణ్ రిజిజు వెల్లడిస్తూ, जो मानसून सेशन हमारे लिए महत्वपूर्ण है और मानसून सेशन का तिथि हमने तय किया है. हम राष्ट्रपति जी को प्रपोजल भेजेंगे समन करने के लिए. 21 जुलाई से 12 अगस्त तक मानसून सेशन को चलाने का हमने डेट तय किया है. तो इसमें ऐसा है, हर सेशन स्पेशल ही होता है. विंटर सेशन हो, मानसून सेशन हो, बजट सेशन हो, हर पार्लियामेंट सेशन बहुत महत्वपूर्ण होता है. मैं चाहता हूं कि हर पार्टी मानसून सेशन जब आएंगे फिर हम जो भी महत्वपूर्ण मुद्दे हैं फिर पार्लियामेंट में हम चर्चा करेंगे. దేశవ్యాప్తంగా జనాభా కులగణన 2 దశల్లో జరగనుందని హోంమంత్రిత్వ శాఖ ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారీ స్థాయి గణనకు తాత్కాలిక షెడ్యూల్ను ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొంది. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనాభా గణనతో పాటు కులగణన కూడా ప్రారంభం కానుంది. అయితే జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్లో 2026 అక్టోబర్ నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జాతీయ గణన నిర్వహించి జనాభా రిజిస్టర్ ఎన్పీఆర్ను పునరుద్ధరిస్తారు. 2011లో జరిగిన చివరి జనగణనలో దేశ జనాభా 121 కోట్లకు పైగా నమోదైంది. గత 10 సంవత్సరాల్లో జనాభా 17.7% మేర పెరిగిందని అధికార వర్గాల అంచనా. మరోవైపు షెడ్యూల్ ప్రకారం 2021లో జనాభా గణన చేపట్టాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా ఇది వాయిదా పడింది. తాజా జనాభా గణనలో కుల గణనను కూడా చేర్చడానికి రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గత ఏప్రిల్లో ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ న్యూఢిల్లీలో ఈరోజు కలుసుకున్నారు. భారత్, ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే ఆలోచనలను ఇరువురు ఈ సందర్భంగా పంచుకున్నారు. ఉగ్రవాదంపై పోరాడుతున్న భారత్కు ఆస్ట్రేలియా తరపున రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ మద్దతు ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియాలో లేబర్ పార్టీ ఘన విజయం సాధించినందుకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. రక్షణ రంగంలో సాంకేతిక సహకారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడానికి భారత్, ఆస్ట్రేలియా అంగీకరించాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో ఈరోజు ఆస్ట్రేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్తో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రక్షణ రంగంలో సాంకేతిక సహకారం పెంపొందించుకోవాలని, వాటికి సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించాలని నిర్ణయించారు. ఇదిలా ఉండగా ఈ చర్చల సందర్భంగా ఇరువురు నేతలు పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు సానుభూతిని ప్రకటించారు. ఆ వివరాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడిస్తూ, I fondly recall our meeting in November 2023 in New Delhi, followed by our tele-conversation in July 2024. It is heartening to note that the significant milestones achieved in our bilateral defense relations since our last meeting. I hope that in the coming years we work with a renewed momentum, effectively contributing to growth of bilateral defense relations. Excellency, today is the 5th anniversary of elevation of our relations to comprehensive strategic partnership. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో రక్షణ రంగంలో ప్రముఖులకు 2వ విడత విశిష్ట సేవల పురస్కారాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమై ఆగస్టు 9వ తేదీ వరకు కొనసాగనుంది. జూలై 3వ తేదీన తొలి దశలో యాత్రికులు శ్రీనగర్ నుంచి బస్సుల్లో ఈ యాత్రకు బయలుదేరి వెళ్లనున్నారు.
హిమాలయాల్లో దాదాపు 3,880 మీటర్ల ఎత్తులోని అమర్నాథ్ గుహలో శివలింగాన్ని దర్శించుకునేందుకు ఇప్పటికే వేలాది మంది భక్తులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి. కాగా జమ్మూ కాశ్మీర్లోని పెహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో అమర్నాథ్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను కేంద్ర ప్రభుత్వం చేయనుంది. అమర్నాథ్ యాత్రికుల భద్రత కోసం ఆపరేషన్ శివాను కేంద్ర ప్రభుత్వం చేపట్టనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ అమర్నాథ్ యాత్ర సమయంలో ఆ మార్గంలో హై అలర్ట్ కొనసాగించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇప్పటికే ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం ఈ యాత్ర భద్రతపై ఉన్నతాధికారులతో ఇప్పటికే సమీక్షా సమావేశాలను నిర్వహించారు. ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ జట్టు విజయోత్సవాలు విషాదాంతమయ్యాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్దకు అభిమానులు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 24 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా 18 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత ఆర్సీబీ జట్టు ఐపీఎల్ ట్రోఫీ గెలిచింది. ఈరోజు ఆ జట్టు అహ్మదాబాద్ నుంచి కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరుకుంది. నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. ఇందులో పాల్గొనేందుకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కొందరు బారికేడ్లను పోలీసులను తోసుకొని స్టేడియం వైపుకు దూసుకొచ్చారు. దీంతో వారిని అదుపు చేయలేకపోవడంతో తొక్కిసలాట జరిగింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాటపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. తొక్కిసలాటలో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ క్షమాపణలు చెప్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో భాగంగా భగవాన్ మహావీర వనస్థలి పార్కు వద్ద మొక్కలు నాటుతారని పేర్కొన్నారు. పర్యావరణ సమతుల్యతను కొనసాగించడంతో పాటు మొక్కలు నాటే సంస్కృతిని ప్రజల్లో పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర నిధుల్లో ఉన్న వాటాను 50% పెంచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర రాజధాని లక్నోలో 16వ ఆర్థిక సంఘం చైర్మన్ డి అరవింద్ పనగారియాతో పాటు సభ్యులతో ఆయన సమావేశం జరిపి అనేక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల గురించి ముఖ్యమంత్రి ఆర్థిక సంఘం సభ్యులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో విస్తృతమైన అభివృద్ధి దృష్ట్యా అధిక నిధులు అవసరమవుతాయని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రాలకు 41% వాటా మాత్రమే ఉందని, దానిని ఉత్తరప్రదేశ్ వరకు అయినా 50%గా పెంచాల్సిన అవసరాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు. దేశంలో వయోవృద్ధులకు గౌరవనీయమైన జీవితాన్ని అందించేందుకు సమగ్రమైన జాతీయ విధానం రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక న్యాయం సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు వయోవృద్ధులకు సంబంధించిన జాతీయ మండలి 4వ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజంలో ప్రతి వయోవృద్ధునికి గౌరవం దక్కాలన్నదే ప్రభుత్వ విధానమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. 2047 నాటికి వృద్ధులు భారతీయ జనాభాలో 20% ఉంటారని ఈ సమావేశం అంచనా వేసింది. వారు ఏ విధంగానూ నిర్లక్ష్యానికి గురికాకుండా ఉండాలనేదే ప్రభుత్వ ఆలోచనగా సమావేశం పేర్కొంది. వృద్ధుల నుంచి వచ్చే ఫిర్యాదులు స్వీకరించడం, వృద్ధాశ్రమాల ఏర్పాటుకు చొరవ చూపడం వంటి చర్యలు చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు జరగనున్నాయని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. దేశవ్యాప్తంగా జనాభా గణన 2027 మార్చి 1 నుండి ప్రారంభం కానుంది. రక్షణ రంగంలో సాంకేతిక సహకారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడానికి భారత్, ఆస్ట్రేలియా అంగీకరించాయి. అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2025 విజయోత్సవాల్లో ఈరోజు జరిగిన తొక్కిసలాటలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వింటారు.